బంగారు దుకాణంలో చోరీ. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం ఉర్లాం గ్రామంలోని ఓ బంగారు దుకాణంలో చోరీ. నర్సన్నపేటకు చెందిన కలిసెట్టి అప్పలనాయుడు జ్యువెలరీ షాప్ లో దొంగతనం. శుక్రవారం ఉదయాన్నే దుకాణానికి తాళం తీసి ఉండడాన్ని చూసి యజమానికి సమాచారం అందించిన స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్న నర్సన్నపేట సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ దుర్గాప్రసాదరావు, ఏఎస్ఐ అసిరినాయుడు. పోలీసుల దర్యాప్తులో 30 కేజీల వెండి, కొద్ది మొత్తంలో బంగారం చోరీ జరిగినట్టు గుర్తింపు. సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీం. బంగారు దుకాణంలో చోరీ. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం ఉర్లాం గ్రామంలోని ఓ బంగారు దుకాణంలో చోరీ. నర్సన్నపేటకు చెందిన కలిసెట్టి అప్పలనాయుడు జ్యువెలరీ షాప్ లో దొంగతనం. శుక్రవారం ఉదయాన్నే దుకాణానికి తాళం తీసి ఉండడాన్ని చూసి యజమానికి సమాచారం అందించిన స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్న నర్సన్నపేట సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ దుర్గాప్రసాదరావు, ఏఎస్ఐ అసిరినాయుడు. పోలీసుల దర్యాప్తులో 30 కేజీల వెండి, కొద్ది మొత్తంలో బంగారం చోరీ జరిగినట్టు గుర్తింపు. సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీం. బంగారు దుకాణంలో చోరీ. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం ఉర్లాం గ్రామంలోని ఓ బంగారు దుకాణంలో చోరీ. నర్సన్నపేటకు చెందిన కలిసెట్టి అప్పలనాయుడు జ్యువెలరీ షాప్ లో దొంగతనం. శుక్రవారం ఉదయాన్నే దుకాణానికి తాళం తీసి ఉండడాన్ని చూసి యజమానికి సమాచారం అందించిన స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్న నర్సన్నపేట సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ దుర్గాప్రసాదరావు, ఏఎస్ఐ అసిరినాయుడు. పోలీసుల దర్యాప్తులో 30 కేజీల వెండి, కొద్ది మొత్తంలో బంగారం చోరీ జరిగినట్టు గుర్తింపు. సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీం. బంగారు దుకాణంలో చోరీ. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం ఉర్లాం గ్రామంలోని ఓ బంగారు దుకాణంలో చోరీ. నర్సన్నపేటకు చెందిన కలిసెట్టి అప్పలనాయుడు జ్యువెలరీ షాప్ లో దొంగతనం. శుక్రవారం ఉదయాన్నే దుకాణానికి తాళం తీసి ఉండడాన్ని చూసి యజమానికి సమాచారం అందించిన స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్న నర్సన్నపేట సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ దుర్గాప్రసాదరావు, ఏఎస్ఐ అసిరినాయుడు. పోలీసుల దర్యాప్తులో 30 కేజీల వెండి, కొద్ది మొత్తంలో బంగారం చోరీ జరిగినట్టు గుర్తింపు. సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీం.